రామచంద్రపురం మండలం వెల్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 8వ తరగతి విద్యార్థి అల్లం నిరంజన్ కుమార్ చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు 1,15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. రామచంద్రపురం మండలం వెల్ల శివారు వెల్లసావరం గ్రామస్తులు అల్లం రవికుమార్ కుమారుడైన నిరంజన్ గత నెలాఖరులో అనారోగ్యానికి గురై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తగ్గకపోవడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా అక్కడ దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయలు ఖర్చైన తరువాత చివరకు క్యాన్సర్ అని తేల్చారు. దీంతో అనకాపల్లి దగ్గరలోని అగనంపూడిలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. అది తెలుసుకున్న వెల్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు దాదాపు 50,000 రూపాయలు మరియు విద్యార్థులు, గ్రామస్తులు, ఇతర సంస్థల సహకారంతో మరో 65,000 కేవలం 2 రోజుల్లో సేకరించి మొత్తం 1,15,000 రూపాయలు నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం అందించదలిచిన దాతలు విద్యార్థి తండ్రి అల్లం రవికుమార్ ఫోన్ పే నంబర్ 6300336325 కు అందించాలని వారు కోరారు. అది వెల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అండి. మరి ఆ పాఠశాల మా పాఠశాల చదువుతున్న 8వ తరగతి చదువుతున్న అల్లం నిరంజన్ అనే విద్యార్థికి క్యాన్సర్ సోకి చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక పరంగా చాలా వెనుకబడుతున్నారు. మరి అటువంటి విద్యార్థికి వాళ్ళ అబ్బాయిని విడిచిపెట్టలేక వాళ్ళ ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ మరి వైద్యశాలలో చేర్పించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాదాపుగా ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి వైజాగ్లో ఉన్న హోమియో బాబా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. వాళ్ళు చాలా వరకు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అప్పు రూపాయలు కూడా అయిపోయారు. అంతేకాక ఆ విషయం మనకు తెలిసి మరి వెల్ల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మరి అందరూ కూడా అరుణ్ కుమారి మేడం గారు, అదేవిధంగా సత్యవతి మేడం గారు, మిగతా మా మూర్తి గారు, మా పాకలపర్తి శ్రీనివాసరావు గారు అందరూ కూడా కలిసి మరి చాలా డబ్బు కూడబెట్టడం జరిగింది. దీంట్లో మరి విద్యార్థులు ముఖ్యంగా ప్రతి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి వెల్ల గ్రామస్తులందరూ కూడా మరి వసూలు చేసి అందరూ కూడా విద్యార్థులు అయితే చర్చ్ వారు, సిబిఎం చర్చ్ వారు అయితే మొత్తం అందరూ కలిపి 1,15,000 రూపాయలు మరి వాళ్ళ అబ్బాయికి ఏదో వృద్ధాపత్య సహాయంగా మేము అందజేయడం జరిగింది. మరి ఈ అబ్బాయికి మరి ఈ డబ్బు ఎంతో సరిపోదు, ఇంకా కావాలి. తల్లిదండ్రులు అయితే చాలా పేదవాళ్ళు. అందుకే ఆ అబ్బాయి ఇంకా ఇంకొద్దిగా మీరందరూ కూడా సహాయం చేసి ఆ అబ్బాయి ప్రాణాన్ని రక్షించవలసిందిగా కోరుకున్నామండి. ఆ అబ్బాయికి మీరు ఏమన్నా ఆర్థికంగా చేయూత అందించాలంటే ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి, 6300336325. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఫోన్పే నెంబరు 6300336325 అండి. ఆ అబ్బాయి పేరు అల్లం నిరంజన్, వాళ్ళ నాన్నగారి పేరు అల్లం రవికుమార్ అండి.